హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అమ్మతాను బయటికి ప్రార్థన చేసి అప్పుడు బోధగా చిన్న ప్రార్థన. డోర్ పడి అందరూ ఏకీభవిద్దాము. ఈ ప్రార్థన ద్వారా నూతన గృహ ప్రవేశాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ఇంతవరకు చక్కని ఆరాధన మా మధ్యలో ఉండి మీరు జరిగించినందుకు కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగోనైనా దావీదు కష్టం అయ్యా, తన కుమారుడు కోడలు కష్టము ప్రభా, నూతనంగా ఈ గృహాన్ని నాయన మీరు సిద్ధపాటు చేసినందుకు, ఈ గృహాన్ని కూడా మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ రాత్రికాల సమయంలో అయ్యా మీ దయగల హస్తాల చేతనైనా మీ యొక్క పరిశుద్ధమైన పాదాలనైనా ఈ గృహంలోకి మీరు ప్రవేశించి ఈ గృహాన్ని నైనా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చడానికి సహాయం దయచండి. ఈ గృహంలో ఎప్పుడు కూడా ప్రభా ఏ సందర్భంలో కూడా యేసయ్యా ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు, శోధనలు, బలహీనతలు, చీకటి కూడా ఈ కుటుంబం మీద వేలుబడి చేయకుండా ఈ ఆవరణం అంతా కూడా ప్రభా ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా మీ యొక్క అమూల్యమైన రక్తం చేత ప్రోక్షించి మీ యొక్క పరిశుద్ధమైన దూతుల చేత కాచి కాపాటకు కృపణ దయచేయమని అయ్యా, ఈ యొక్క గృహాన్ని మొదటగా గృహంలోకి మీరు వెళ్ళి పరిశుద్ధపరచుటకు సహాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ కృప నిత్యముందు హల్లెలూయా స్తుతి మహిమా,